జర్నలిస్ట్ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణల మూలంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తోంది. అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి జిన్నారం మండలంలోని నల్తూరు గ్రామ శివార్లో యువకుని దారుణంగా హత్య. మృతదేహాన్ని నామరూపాలు లేకుండా కిరాతకంగా పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు. ఉన్న నలుగురిని పోకుండా కాపాడుకోండి. స్థానిక నాయకుల్ని హెచ్చరించిన తాండూరు టీఆర్ఎస్ నాయకులు. మంతరి నియోజకవర్గం నుండి భారీ ఎత్తున బయలుదేరిన బీజేపీ కార్యకర్తలు. విజయ్ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలన్న నాయకులు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో వైఎస్ఆర్టీపీ ఇంటింటి ప్రచారం. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ను విశ్వసించారన్న వైఎస్ఆర్టీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి తడగొండ సత్యరాజ్ వర్మ. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణల మూలంగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తోందని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. వి4యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత భోజనం, యూనిఫామ్, పుస్తకాలు అందించడం జరుగుతుందని, ఈ సదవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వి4యు ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాల్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కృష్ణ, గోపాల్, వి4యు ఫౌండేషన్ అధ్యక్షులు వినోద్ కుమార్, సభ్యులు మల్లికార్జున్, ప్రవీణ్ కుమార్, అశోక్, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా వి4యు వినోద్ ఫౌండేషన్ సభ్యులందరికీ ప్రత్యేకంగా పేరున వాళ్ళకు అప్షేర్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాము. గత లాస్ట్ డిసెంబర్ కూడా వి4యు ఫౌండేషన్ వాళ్ళు అమీన్పూర్ హై స్కూల్లో కూడా బుక్కులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక మెమోటో, వాట్ నెక్స్ట్ అంటే మీ భవిష్యత్తు కోసం మీకు దేనిలో ఇంట్రెస్ట్ ఉంది, మీరు దేన్ని అయితే మొయ్యగలుగుతారు అనే దాని మీద వాళ్ళకు గైడ్లైన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతాం. దాన్ని కూడా మీరు స్టడీ చేయండి. భవిష్యత్తులో మనం ఏ రూట్లో పోతే మనకు ఈజీగా పోగలుగుతాం, మనం ఆ గమ్యాన్ని చేరుకోగలుగుతాం అనే విధంగా ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు ఖచ్చితంగా స్టడీ చేసి ఏదో ఒకటి మీకు నచ్చిన కోర్సు నచ్చే విధంగా ముందుకు పోయి ఈ అమీన్పూర్ మున్సిపాలిటీకి, మీ తల్లిదండ్రులకు, ఫౌండేషన్ సభ్యులకు మంచి పేరు తీసుకురావాలని మీకు తెలియజేస్తూ, సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని నల్తూరు గ్రామ శివారులో యువకుని దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని నామరూపాలు లేకుండా కిరాతకంగా పెట్రోల్ పోసి తగలబెట్టారు. కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలోని గత నెల 30వ తేదీన అదృశ్యమైన నారాయణరెడ్డి అనే యువకుడు జిన్నారంలో హతుడిగా ప్రత్యక్షమయ్యాడు. కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 1లో ఫ్రెండ్తో కలిసి నివసిస్తున్న నారాయణరెడ్డి అనే వ్యక్తి గత నెల 30వ తేదీ నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు, కేపీహెచ్బి పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈరోజు సంగారెడ్డి జిల్లా జిన్నారంలో హత్య చేసి తగలబెట్టి స్థితిలో మృతదేహం లభ్యమైంది. సంవత్సరం క్రితం ఓ యువతిని నారాయణరెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా వివాహాన్ని అంగీకరించని ఆ యువతి తల్లిదండ్రులు యువతిని బలవంతంగా తీసుకుని వెళ్లి వారి ఇంట్లో బంధించారు.
యువకుడు నారాయణ రెడ్డిని కూడా మందలించడంతో పాటు యువతి బంధువు శ్రీనివాస్ రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే యువతి తల్లిదండ్రులు, బంధువులు హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా నారాయణ రెడ్డిని హతమార్చి పెట్రోల్ పోసి తగలబెట్టారు. సగానికి పైగా మృతదేహం కాలిపోయింది. మృతుడు నారాయణ రెడ్డి కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పోలీసులు గుర్తించారు. 3 రోజుల క్రితం హత్య చేసి నల్తూరుకు తెచ్చి శవాన్ని తగలబెట్టినట్లు తెలుస్తోంది. కాగా హత్య కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఒక వ్యక్తి మిస్ అయినట్టు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. నారాయణ రెడ్డి అనే వ్యక్తి మిస్ అయిన తర్వాత దాంట్లో వాళ్ళ బావగారు కంప్లైంట్ ఇక్కడ బేసిన్ అందరి కంప్లైంట్ మేము చేసి ఆ కంప్లైంట్లో వాళ్ళు కూడా మిస్ అయిన దాంట్లో చెప్పడంలో మేము లోతుగా పరిశీలించి ఇన్వెస్టిగేషన్ చేస్తే మాకు కొన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ అండ్ ఎవరైతే అనుమానితులు ఉన్నాడో వాళ్ళపైన మేము గట్టి నిఘా పెడితే వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఇట్లా జరిగిందని చెప్పేసి అతన్ని 27వ తారీఖు నాడు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు అతని రూమ్ దగ్గర నుంచి అక్కడ హైదరాబాద్ అభివృద్ధి వైపు ప్రయాణం సాగిస్తున్న బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్ కౌన్సిలర్ ఆసిఫ్ గులాబీ కండువా కప్పుకొని బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరారని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్ పార్టీ మారడంతో బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ చేసిన వ్యాఖ్యల్ని టీఆర్ఎస్ నాయకులు ఖండించారు. బీజేపీలో సరైన నాయకుడు లేకనే సింధూజ నరేందర్ గౌడ్ పార్టీ మారారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తమ వార్డు అభివృద్ధి లక్ష్యంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారని పేర్కొన్నారు. బీజేపీ తాండూరు మున్సిపల్ 7 కౌన్సిలర్ స్థానాల్ని పొందడానికి కారణం నరేందర్ గౌడ్ అని గుర్తు చేశారు. అది మర్చిపోయి మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. సింధూజ నరేందర్ గౌడ్ టీఆర్ఎస్లో చేరడంపై తాండూరు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. తాండూరులో బీజేపీకి గుర్తింపు తీసుకువచ్చింది నరేందర్ గౌడ్ అని వెల్లడించారు. ఉన్న నలుగురిని కూడా చేజారకుండా చూసుకోవాలని అన్నారు. తాండూరులో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టద్దన్నారు. బీజేపీలోకి ఎందుకు పోయారంటే ఒక పార్టీని బలోపేతం చేద్దామని చెప్పేసి బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. కానీ వాళ్ళకు ఒక నాయకుడు అనేటువంటి దిక్కులేడు బీజేపీ పార్టీకి తాండూరు లోపల ఈరోజు. అలాంటిది మీరు పార్టీకి రాజీనామా చేయండి, ముందు పార్టీకి రాజీనామా చేయండి, అర్థం ఏముందని? మీకు సరైన నాయకుడు ఉన్నాడా? అక్కడ బీజేపీ పార్టీలో తాండూరులో సరైన నాయకుడు లేడు కాబట్టి వాళ్ళు మళ్ళీ గర్వాపస్ అయ్యారు. మళ్ళీ అభివృద్ధి చేద్దామనేది వాళ్ళ వాడిని అభివృద్ధి పరచుకుందామని చెప్పేసి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది. అది ఆలోచన చేసుకోండి. ముందు మీరు రాజీనామా చేయండి అంటారు కదా. మహారాష్ట్రలో మన 30 మంది ఎమ్మెల్యేలు శివసేన పార్టీకి మద్దతు ఇచ్చేదాము. ముందు వాళ్ళకి మనం రాజీనామా చేయమని చెప్పండి. అక్కడ చూసుకోండి, మీరు ముందు ఆ పరిస్థితి చూసుకొని తాండూరు మరి మాట్లాడండి. కానీ ఏదో తలతో లేని మాట్లాడకండి. మాట్లాడాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఇలాంటి తప్పుడు ఆరోపణలు రాజీనామా చేయండి, ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఉన్న హోదాన్ని మీరు కాపాడుకోవాలని వీడియో ద్వారా ప్లీజ్. ये जो हमारा काउंटर है इसके लिए बैठे परसों 1-2 दिन पहले हमारे तांडूर बीजेपी के फ्लोर लीडर सिंधुजा नरेंद्र गौड़ टीआरएस पार्टी में ज्वाइन हुए. इसको पूरा तांडूर बहुत खुश हुआ. हर पार्टी वाला क्या आम इंसान भी बहुत खुश हुआ क्योंकि नरेंद्र अन्ना किस तरीके के आदमी है. उन्होंने ऑलरेडी टीआरएस से गए थे, फिर से घर वापसी हुई, उन्होंने घर को अपने लौट किया है. उन्होंने जाके सामने वाली पार्टी की हालत देख ली. सामने वाली पार्टी के बीजेपी के टाउन प्रेसिडेंट सुवी गौड़ साहब उनको क्या समझा, क्योंकि उन्होंने पहली बार उन्होंने भी कोई बीजेपी के कोई पुराने कोई सीनियर लीडर नहीं है. इस बार ही उन्होंने भी बीजेपी का खंडवा. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాసులాబాద్ గ్రామస్తులు భార్యాభర్తలు నల్ల నాగుల తిరుమల్ బాలమణిలు మృతి చెందిన కుటుంబాన్ని ఆదివారం రోజున మిరుదొడ్డి గ్రామ 1వ నంబర్ ఎంపీటీసీ సుతారి నరసింహులు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని 50 కిలోల బియ్యాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరిది చాలా బీద కుటుంబం, వీరికి 2 పిల్లలు, భార్యాభర్తలు చనిపోవడంతో చిన్నారులు అనాథలయ్యారని, ఎవరైనా దాతలు ఉంటే సాయం చేయొచ్చని కోరారు. వారికి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని అధికారులు కూడా స్పందించి వారికి ఏమైనా సాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు నెంబర్ సుతారి ఆంజనేయులు, తెరాస పార్టీ నాయకులు గొట్టం రాధాకృష్ణ, ఎలిమల శేఖర్ మరియు గ్రామస్తులు మంచాల మల్లేశం, మల్లిబిల్లి కుమార్, అస్కస్వామి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో మిరుదొడ్డి మండల హెడ్ క్వార్టర్లో గత 4-5 రోజుల క్రితం భార్యాభర్తలు వేరే చావుకు వెళ్ళి రాగా ప్రమాదవశాత్తు 2 చనిపోవడం జరిగింది. వారికి చాలా తీవ్రంగా అన్యాయం జరిగింది. వారికి గజం జాగలేదు, గుంటెడు భూమి లేదు. చాలా పేదరికంలో ఉన్న పిల్లల్ని
ప్రభుత్వం కానీ మిగతా వాళ్ళు కానీ నాలాంటి వాళ్ళు ఎవరైనా లీడర్స్ ఉంటే ఇంకా వాళ్ళకి సహాయం చేయాలని ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా వచ్చి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని లోకల్ ఎంపీటీసీగా నేను కోరుకుంటూ మిగతా ఏ అవసరం ఉన్నా ఏది ఉన్నా కానీ నేను వీళ్ళకు కొన్ని రోజుల వరకు అందుబాటులో ఉండి ఏ సహాయమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా. చదువులకు కానీ ఇంకా మిగతా కానీ రేపు డబుల్ బెడ్రూమ్ కానీ రేపు ఏమైనా స్కీములు వస్తే కూడా నేను వాళ్ళకి దగ్గరుండి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే అమ్మ నాన్న లేని పిల్లలు కాబట్టి ప్రతి ఒక్కరు దయతలిచి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా వచ్చి తన సహాయం కానీ తన స్కీమ్ల ద్వారా కానీ వీళ్ళకు పర్సనల్ ఫండ్ ఉంటే కూడా ఖచ్చితంగా ఇవ్వాలని ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కూడా నేను డిమాండ్ కూడా చేస్తున్నా. అదేవిధంగా మిగతా నాయకులు ఎవరైనా ఉంటే పారితోషికం ఏమైనా ఇది ఇవ్వాలంటే ఖచ్చితంగా వచ్చి వాళ్ళకి హెల్ప్ చేయాలి. రేపు డబుల్ బెడ్రూమ్ ఒకవేళ వస్తే ఫస్ట్ నా కోట్లు మాత్రం నేను వీళ్ళకే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకా మిగతా ఏదైనా ఫ్లాట్ కూడా దానికి నేను ముందుండి దగ్గర ఇప్పిస్తానని విన్నవించుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా కుండపాక మండలం కుకునూరుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ శివ యాదవ్ జన్మదినోత్సవ సందర్భంగా రిపీట్ యాంకర్ 2. సిద్దిపేట జిల్లా కుండపాక మండలం కుకునూరుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ శివ యాదవ్ జన్మదినోత్సవ సందర్భంగా స్థానిక నాయకులు మిత్రులు శివ యాదవ్కి పూల మొక్కలిచ్చి శాలువాతో సన్మానించారు. అతని మిత్రులు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో కలకాలం అభివృద్ధి సాధించాలని అన్నారు. ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలను ప్రసాదిస్తూ అందరిలో మంచి పేరు తెచ్చుకునేలా దీవించమని ఆ భగవంతుని వేడుకుంటున్నట్లు తెలిపి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ యాదవ్ మిత్రులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలం మంతెన నియోజకవర్గం నుండి భారీ ఎత్తున బయలుదేరిన బీజేపీ కార్యకర్తలు, జరగబోయే విజయ్ సంకల్ప యాత్రకు బయలుదేరిన మంతెన నియోజకవర్గ కార్యకర్తలు మన మంతెన నియోజకవర్గ బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బయలుదేరుతున్నారు. తెలంగాణలో మార్పు కోసం డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరారు. బీజేపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఇందులో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, సునీల్ రెడ్డి గారి నాయకత్వం, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ సామో 6 టీవీ న్యూస్కి స్వాగతం. రామకృష్ణాపూర్లోని జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో సింగరేణి ఏరియా హాస్పిటల్, రామకృష్ణాపూర్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజా రమేష్ బాబు మిత్ర బృందం సహకారంతో సుమారు 82 మంది విద్యార్థులకు బుక్స్ మరియు పెన్స్, అలాగే 6వ తరగతి 7వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బుక్స్తో పాటు బ్యాగ్స్ ఇచ్చారు. అనంతరం డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ ఈరోజు ఈ స్థానంలో ఉండడానికి వారి తల్లిదండ్రుల ఆశీర్వాదములు, సింగరేణి సంస్థ సహకారం, అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి, ముఖ్యంగా వారి అక్కయ్య స్వర్గీయ గుడిసెల సురేఖ రాజు జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాలు ఈ మిత్ర బృందంతో కలిసి చేయడం చాలా సంతోషమని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానికులు జే కుమార్, వారి మిత్రులు డాక్టర్ రాజా రమేష్, మిత్ర బృందం బద్రి సతీష్, కన్నారావు, సురేష్, వెంకన్న, అశోక్, శివ, సాయి, మానవతా సేవా స్వచ్ఛంద సంస్థ పున్నాల సాగర్, రామకృష్ణాపూర్ యువత జనం కోసం రాజేష్, పాషా, సిరి ఫౌండేషన్, సాయి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర రామకృష్ణాపురి యందు డాక్టర్ రాజా రమేష్ గారు సూపరింటెండెంట్ సింగరేణి ఏరియా హాస్పిటల్ రామకృష్ణాపూర్ మరియు వారి యొక్క మిత్ర బృందం, అదేవిధంగా మున్సిపాలిటీలోని కౌన్సిలర్స్ కానివ్వండి, అదే యువత కానివ్వండి, ఇంకా ప్రజలు, మిత్రులు, అదేవిధంగా మా పాఠశాల ఉపాధ్యాయులు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు నేడు డాక్టర్ రాజా రమేష్ గారి పుస్తక వితరణ కార్యక్రమంలో భాగంగా విచ్చేసినందుకు అందరికీ పాఠశాల తరపున స్వాగతం తెలియజేస్తూ, మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మా పాఠశాలలో 81 మంది విద్యార్థులు
చదువుతున్నారు. వీరంతా పేద విద్యార్థులు కాబట్టి మన డాక్టర్ రాజా రమేష్ గారు మరియు వారి యొక్క మిత్ర బృందం కలిసి 3 days కేతన్పల్లి మున్సిపాలిటీ మాజీ జెడ్పీటీసీ టీఆర్ఎస్ పార్టీ కోఆప్షన్ సభ్యులు ఎండి యాకూబ్ అలీ రెండో కుమారుడు ఎండి రెహమత్ అలీ రిసెప్షన్ వేడుకలు మంచిర్యాలలోని ఎన్వీఆర్ రావు గార్డెన్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముస్లిం మత పెద్దలు, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, జడ్పీ చైర్మన్ నల్లల భాగ్య, మున్సిపల్ చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రాముడి కుమార్, కౌన్సిలర్లు, కోషన్స్ సభ్యులు, అన్ని యూనియన్ పార్టీ నాయకులు, ఎస్ఐ అశోక్, సిటీ కేబుల్ ఎండి మూలానా, డాక్టర్ సలీం, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రెస్ అండ్ మీడియా సభ్యులు పాల్గొని నూతన వధూవరుల్ని దీవించారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ను విశ్వసించరు. వైఎస్ఆర్టీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి తడగొండ సత్యరాజ్ వర్మ తేదీ 3/7/2022 ఆదివారం రోజున గంగాధర మండలంలోని సర్వారెడ్డిపల్లె, మర్రిగడ్డ, పెండరోనిపల్లె, ముప్పిడి, నరసయ్యపల్లి గ్రామాల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తడగొండ సత్యరాజ్ వర్మ, గంగాధర మండలం అధ్యక్షులు, అత్రాపురం తిరుపతి రామడుగు మండలం అధ్యక్షులు దాసరి రవిశాస్త్రి, నాయకులు మేక అంజీ, మేడవేని నరేష్, మచ్చ రమేష్, నాగసముద్రం తరుణ్, మిర్యాల పవన్ రెడ్డి, రాజమల్ల వినయ్, పిడుగురాళ్ల అజయ్, పిడుగురాళ్ల సంతోష్, తిన్నార శంకరయ్య, ముత్యాల శ్రీనివాస్, వర్ణ రామరెడ్డి, కనక మల్లయ్య, గంగాధర్ రాజేశం, పూడి కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. అధినేత్రి శ్రీమతి శర్మిలారెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో స్థాపించినటువంటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, ఆదేశం మేరకు జూన్ 1వ తారీఖు నుండి చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాల్లోని అన్ని గ్రామాలలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యక్రమం భారీ స్థాయిలో బ్రహ్మాండంగా ఇంటింటా వెళ్ళి మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టి అలనాడు వారు పాలన అందించినటువంటి కాలంలో ప్రజలు పొందిన లబ్ధిని, ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలను, వాటి యొక్క వివరాలన్నింటినీ కూడా తెలుసుకుంటూ భాగంగా ఇంటింటా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యక్రమం చేపట్టడం. ఈరోజు పీకేపీ సిఐటియు ఆఫీసులో మందమర్రి ఏరియా సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ బ్రాంచ్ కమిటీ సమావేశం జరిగింది. సింగరేణి కార్మికుల సొంత ఇంటి పథకం అమలు చేయాలని, కార్మికులు నివసిస్తున్న క్వార్టర్స్ శాశ్వతంగా వారికి ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్ క్వార్టర్స్ నిర్మాణం చేయాలని, బినామీ పేర్లు సర్క్యులర్ వెంటనే జారీ చేయాలి, రిటైర్డ్ కార్మికులకు, కాంట్రాక్టు కార్మికులకు తాగా మంచినీళ్లు, ఖాళీ క్వార్టర్స్ ఇవ్వాలి, బినామీ పేర్ల తప్పులను సరిచేయాలి, ఉద్యోగంలోకి వెళ్ళు వయసు 35 నుండి 40 సంవత్సరాలు పెంచాలి, ఆర్ఎల్సీ వద్ద ఉన్న 12 డిమాండ్స్ ఉన్నాయి, తక్షణమే అమలు చేయాలి, అలవెన్స్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ 2011 ఈ సంవత్సరం నుండి కార్మికులకు తిరిగి ఇవ్వాలి, 190/240 మాస్టర్స్ నిండిన బదిలీ వర్కర్స్కి జనరల్ మద్దూరు ఇవ్వాలి, కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించాలి, ఈ నెల 11 తారీఖున గోదావరి ఖనిలో జరుగు నిరవధిక నిరాహార దీక్షను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నిరాహార దీక్ష చేపట్టబోతున్నాడు. దానికి మద్దతుగా వివిధ ఏరియాల్లో రకరకాల కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాం. ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ రోజున 2017లో సింగరేణిలో జరిగిన గుర్తింపు ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సింగరేణి కార్మికులకు 250 రూపాయల చదరపు గజాల స్థలము, 250 చదరపు గజాల స్థలము ఇస్తానన్నారు. అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి 10 లక్షలు వడ్డీ లేని రుణాన్ని ఇస్తానని చెప్పడం అనేది జరిగింది. కానీ 5 సంవత్సరాలు గడుస్తోంది.
నేటికి ఆ వాగ్దానం అమలు కాలేదు. సింగరేణిలో ఉన్న ఖాళీ స్థలాలన్నీ ఇక్కడున్న యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నాను అని ముందుకు వచ్చి అందరినీ అన్ని విధాలుగా ఆదుకునే పల్లెర్ల ముద్దుబిడ్డ మా దళిత నాయకుడు జన్నపాల నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఎస్సీసీల ఆత్మకూరు మండల అధ్యక్షుడు మేడి శ్రీనివాస్ ఆయనకు సాల్వా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. మా దళిత వాడలో ఎవరి పుట్టినరోజైనా ఎవరి పెళ్లి రోజైనా ఏ కార్యక్రమాలైనా అందుబాటులో ఉంటాను అని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ కొమ్మురాజు వస్తువుల మల్లేష్, సంగపాక నవీన్, వస్తువుల ఐలయ్య, మేడి నాగరాజు, మేడి అర్జున్, జన్నపాల శేఖర్, మోత్కూరు నరేందర్, మేడి స్వామి, మోరియా, మేడి చంద్రయ్య, మేడి నరసింగరావు, మేడగిరి వస్తువుల నరేష్, మేడి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్న మేడి వస్తువుల మల్లయ్య, పగపగ నాగని, వస్తువుల ఐలయ్య ఈ జన్మదిన వేడుకలు మొత్తం కాదు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పగిడిపల్లి రైల్వే స్టేషన్ వద్ద దక్షిణ్ ఎక్స్ప్రెస్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. రైలు చివరి బోగీలో ఉన్న ప్యాకింగ్ చేసిన సరుకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 4 ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను ఆర్పారు. ప్రమాదంలో ప్రయాణికులకు ఎవరికీ హాని జరగలేదు. రైల్వే అధికారులు మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న దక్షిణ్ ఎక్స్ప్రెస్ రాత్రి 11:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిందన్నారు. సికింద్రాబాద్ గుండా బీబీనగర్ రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే చివరి బోగిలో మంటలు అంటుకున్న విషయాన్ని గుర్తించామన్నారు. వెంటనే పగిడిపల్లి రైల్వే స్టేషన్లో ట్రైన్ నిలిపి 4 ఫైర్ ఇంజన్ ద్వారా మంటల్ని అదుపులోకి తెచ్చామన్నారు. మంటలు అంటుకున్న బోగిని ప్రయాణికుల బోగి నుంచి వేరు చేశామన్నారు. దగ్ధమైన వస్తువుల్లో ఎక్కువగా ప్యాకింగ్ చేసిన వస్తువులు ఎక్కువగా గృహ వినియోగ, అమెజాన్ ఆన్లైన్ షాపింగ్కి చెందినవని రైల్వే అధికారి తెలిపారు. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఏమీ కాలేదన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి అంబేద్కర్ సెంటర్ నందు సడక్ బంద్, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో బీజేపీ పార్టీ మోసపూరిత నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వెంటనే బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేయాలని హైదరాబాద్లో జరిగే బీజేపీ పార్టీ బహిరంగ సభలో ఆ పార్టీ కీలక నేతలు ఎస్సీ వర్గీకరణపై బీజేపీ కీలకమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ తిరుమలగిరి మండల కేంద్రంలో సడక్ బంద్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ కందుకూరి సోమన్న మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై మాదిగలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే వెంటనే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. మాదిగలను విస్మరించి మోసం చేయాలని చూస్తే తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలుకంటున్న బీజేపీకి ఘోర పరాభవం తప్పదని హెచ్చరిస్తున్నాం. సడక్ బంద్ను నిర్వహిస్తున్న సందర్భంగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి తిరుమలగిరి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఈ అక్రమ అరెస్టును ఖండిస్తూ పలు ప్రజా సంఘాలు, బీసీ ఉద్యమ నేతలు తమ సంఘీభావాన్ని ప్రకటించి ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయిన వారిని కలిసి తమ సంఘీభావాన్ని ప్రకటించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్వాయి బాలయ్య, మాదిగ ఎంఎస్పీ, తుంగతుర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ కందుకూరి శ్రీను, మాదిగ ఎంఎస్పీ ఉమ్మడి జిల్లా కమిటీ నాయకులు దంతాలపల్లి యాకన్న, సోమన్న, దుప్పల్లి అబ్బాస్, మూరుగుండ్ల వీరన్న, రాంపాక సత్తయ్య, నరాల వీరన్న, ఎర్రబెల్లి శ్రీను, కొమ్మ నాగార్జున సుందరయ్య, ఎర్ర ఎల్లయ్య, కొమ్ము యాకయ్య, ఎర్ర శ్రీను, తాటిపాముల బోనశ్రీ పరిశ్రమలు, తాటిపాముల నరసింహ, బాకి సజ్జన్ కుమార్, ఒంగురి వినయ్ తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని 27 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ప్రారంభం నుంచి మొదలుకుంటే 1996లో బీజేపీ ప్రభుత్వం కాకినాడ తీర్మానం చేయడం జరిగింది. నాటి వర్గీకరణ ఉద్యమానికి మొదటి నుంచి మద్దతు ఇచ్చిన పార్టీ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సందర్భాలలో జాతీయ స్థాయి నాయకులు లేఖలిచ్చి బహిరంగ వేదికల మీదకి వచ్చి ప్రకటన చేసిన వాళ్ళు కేంద్రంలో అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలైనా వర్గీకరణ ఉషామేర కమిషన్ బిల్లును పార్లమెంట్లో పెట్టి బిల్లు ప్రవేశపెట్టడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇవాళ 2-3 తారీఖులలో
భారత గౌరవ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు హైదరాబాదులో జాతీయ కరవర్గ సమావేశాలకు హాజరవుతున్నారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో అంబేద్కర్ కల్పించినటువంటి రిజర్వేషన్లు సామాజిక న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎస్సీలో ఉన్నటువంటి అన్ని కులాలకు అందాలని చేస్తున్న మందకృష్ణ మాదిగ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణల మూలంగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తోంది. అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి. అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి. జిన్నారం మండలంలోని నల్తూరు గ్రామ శివార్లో యువకుని దారుణంగా హత్య. మృతదేహాన్ని నామరూపాలు లేకుండా కిరాతకంగా పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు. ఉన్న నలుగురిని పోకుండా కాపాడుకోండి. స్థానిక నాయకుల్ని హెచ్చించిన తాండూరు టీఆర్ఎస్ నాయకులు. మంతరి నియోజకవర్గం నుండి భారీ ఎత్తున బయలుదేరిన బీజేపీ కార్యకర్తలు. విజయ్ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలన్న నాయకులు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో వైఎస్ఆర్టీపీ ఇంటింటి ప్రచారం. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ను విశ్వసించారన్న వైఎస్ఆర్టీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి తడగొండ సత్యరాజ్ వర్మ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.